హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. చాలా చిన్న బడ్జెట్తో వచ్చినా కానీ బ్లాక్ బాస్టర్ మూవీ అయితే అయింది. అది ఏ మూవీయో కాదు, కోర్ట్ మూవీ. అయితే ఇంతటి గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఒకసారి రివ్యూ అయితే మనం ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ మూవీ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కోర్ట్ మూవీ అందరి ప్రేక్షకుల్ని అలరించిన మూవీ, గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. ఇంతటి సక్సెస్ రావడానికి క్రెడిట్ అంటే ఎవరికి ఇస్తారు మీరు? ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో, అంతే చిన్న సినిమాల్లో ఇది నంబర్ 1 పిక్చర్గా నిలిచింది. ఆల్రెడీ 50 crores కలెక్ట్ చేసింది. సో డైరెక్టర్, ఇప్పుడు తర్వాత మనం హీరో, విలన్ వీళ్ళందరినీ డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హీరో నానికి క్రెడిట్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేయాలన్నా, దాన్ని రిలీజ్ చేయాలన్నా కానీ ఒక పెద్ద పేరు వెనకాల లేనిది, ఇలాంటి పెద్ద సపోర్ట్ లేనిది అవి అసలు రిలీజ్ కూడా నోచుకోవు. ఓకే, సో నాని లాంటి హీరోస్, అంటే ఈరోజు ఆయన కూడా ప్రముఖ హీరో, ఒక టాప్ 5-6 హీరోస్లో ఆయన కూడా ఉంటారు. అయితే వీళ్ళు తన క్యారియర్ స్టార్టింగ్లో డిఫరెంట్ రోల్స్, వెరైటీ రోల్స్ అవి చేసే ఆస్కారం ఉండింది. కానీ ఒక స్టేజ్కి వచ్చాక ఏమవుతుందంటే కమర్షియల్ కన్సిడరేషన్ అనే చట్రంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. సో దాంట్లో వెళ్ళిపోయాక వీళ్ళకు స్కోప్ ఉండదన్నమాట. అంటే ఒక వెరైటీ రోల్స్ చేయడము, ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికో డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, దెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఒప్పుకోరు. అది అలాంటి వాళ్ళు సినిమా అంటే ప్రేమ ఉంది కాబట్టి, సరే నేను చేయలేను కానీ ఇలాంటి సినిమాలకి మనం చేయూతనిద్దామనే సదుద్దేశంతో ఆయన పేరు లెండ్ చేసి దానిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చి ఆయన ఎంత పెద్ద మాట అన్నారంటే, ఈ సినిమా మీద నమ్మకంతో, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ వచ్చే హిట్ 3 కూడా చూడొద్దని అన్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇలాంటి హీరోస్ సపోర్ట్ లేకపోతే ఇలాంటి సినిమాలు రిలీజ్ కావు. అంటే నాని ఈజ్ గివింగ్ బ్యాక్ టు ద మూవీ ఇండస్ట్రీ. మన సినిమాలు కూడా ఒక మలయాళంతో, ఒక తమిళ్ ఇండస్ట్రీతో కూడా ఉట్టి మేము మాస్ మసాలా పిక్చర్లే కాదు, వీ కెన్ ఆల్సో మేక్ రియల్ గుడ్ మూవీస్ అని ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మన టాలెంట్ని షోకేస్ చేయాలన్నా కానీ ఇలాంటి సినిమాలు రావడం అవసరం. అయితే సరే, ఈ మూవీ ఇంత ఇంపాక్ట్ ఇవ్వడానికి కూడా ఒక ఎడ్యుకేటెడ్ మెసేజ్ అనేది పబ్లిక్కి అందించింది అని విన్నాను నేను. ఏంటి సార్ అది? సో జనరల్గా ఇలాంటి సినిమాలు కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటారు. ఇది డ్రామాస్కి, హీరోయిజం, ఎలివేషన్కే పనిచేస్తాయి. అంటే ఆ విధంగా తీసాం ఇప్పటిదాకా. సో అక్కడ హిందీలో పింక్ అయితేనేది, ఇక్కడ వకీల్ సాబ్ అయితేనేది, ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు మనం ఎప్పుడో బొబ్బిలిపుల్లో చూసాం. అదొక పెద్ద కోర్ట్ రూమ్ డ్రామా అది. సో డ్రామా పరంగానే లీగల్ అనే సబ్జెక్ట్ని ఎన్నుకుంటారు, బ్యాక్డ్రాప్ ఎన్నుకుంటారు. కానీ దాంట్లో ఎడ్యుకేటివ్ లా ఏమున్నది, వడికోవాల ఇండియన్ పీనల్ కోడ్లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి తెలవకుండా కూడా జనం ఏదైనా తప్పు చేసే ఆస్కారం ఉంటుంది. అంటే మీరు లా తెలవకుండా నేను తప్పు చేశాను, నాకు తెలియదు అంటే తప్పించుకునేది ఉండదు. అవును, రైట్. సో నోబడీ కెన్ టేక్ ప్రొటెక్షన్ అండర్ ద ప్రిటెక్స్ దట్ నాకు లా తెలియదని. కానీ తెలవాలంటే కూడా అందరికీ తెలవాల్సినది అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనో లేకపోతే ఇలాంటి మీడియంలో వస్తే కానీ తెలియదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లా అనేది ఈరోజు కూడా కంట్రీలో రిచ్కి, అంటే ఇట్స్ ప్రో రిచ్ అనేది చాలాసార్లు చూసాం. ఈ మధ్య ఒకటి వారెంట్, బ్లాక్ వారెంట్ అనే ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చింది, చూడండి మీరు తప్పకుండా. సో అది తిహార్ జైల్లో అయిన నిజమైన నిజ జీవిత సంఘటనలతోటి వాళ్ళు దాన్ని అల్లారనమాట మొత్తం ఎపిసోడ్స్గా. వండర్ఫుల్ అది. దాంట్లో అంటే బాటమ్ లైన్ ఏంటంటే, ప్రతి కేసులో మనకు తెలుస్తుంది అనమాట ఎంతమందినైతే ఈ దేశంలో ఉరిదీశారో వాళ్ళకు ప్రాపర్ లీగల్ ప్రొటెక్షన్ దొరకపోవడం వల్లనే చాలామంది, మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ లాస్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళ పేదరికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే అనగదొక్కబడ్డ వాళ్ళైనా ఉండొచ్చు, పొలిటికల్గా ఏం హెల్ప్ లేని వాళ్ళకు కూడా కావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇలానే కొత్త యాక్ట్ వచ్చింది, అది కూడా డిస్కస్ చేశారు, పాస్కో అని, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అనమాట. చాలా సీరియస్ యాక్ట్. అంటే అండర్ 18 years ఎవరన్నా అమ్మాయి ఉండి కంప్లైంట్ చేస్తే సో దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. సో చాలా మంచి సబ్జెక్ట్. చివరాకరణ చెప్తారు కూడా, లా తెలియకుండా, అంటే ఇది తెలియకుండా చేసే ఇది ఎవరికైనా టీనేజర్కి తెలిస్తే, ఒక మేల్ టీనేజర్కి, వాడు కనీసం ఒక అమ్మాయిని టచ్ చేసే సాహసం కూడా చేయడు, ఇంత ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అనేది సినిమాలో మనకు చూపిస్తారనమాట. సరే, అయితే మూవీ చాలా గ్రిప్పింగ్ అయితే ఉంది. ఈ మూవీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? ఇది గ్రిప్పింగ్గా నేను ఉండడానికి కారణం ఏంటంటే, అంటే అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ద న్యూ డైరెక్టర్ రామ్ జగదీష్. చాలా వర్క్ చేస్తుంటాడు స్క్రిప్ట్ మీద. క్యారెక్టర్ డీటెయిలింగ్, అమేజింగ్ క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇందులో. ప్రియదర్శిని అండ్ శివాజీ క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగానే ఉందని అన్నారు.
ఎలా ఏంటి సార్ ఆ క్యారెక్టర్స్ ఏంటి అసలు? అది అంటే ఒక్కోసారి ఎన్నో ఏళ్ళు తరబడి పనిచేసిన ఇండస్ట్రీలో సడన్గా అప్పటిదాకా రాని రికగ్నిషన్ ఒక క్యారెక్టర్కి వస్తుందన్నమాట. అంటే ఒక లైఫ్ టైం క్యారెక్టర్ అనమాట. ఇది లైఫ్ చేంజర్ శివాజీకి అయితే. బికాజ్ శివాజీ అనే నటుడు మనకి ఎన్నేళ్ల నుంచో తెలుసు, బహుశా 25 years నుంచి ఉన్నాడు కావచ్చు. గత 5-6 ఏళ్ళుగా అయితే కనబడటం లేదు కూడా ఎక్కువగా. సో ఆయనలో ఇంత నటుడు దాగున్నాడా అనేది ఈ సినిమా చూపిస్తుంది. వండర్ఫుల్గా అందులో జీవించేశాడు. మన థియేటర్ బయటకు వచ్చాక ఇద్దరే క్యారెక్టర్లు గుర్తుకుంటారు. ఒకటి ప్రియదర్శి, ఇంకోటి మంగపతిగా శివాజీ అనమాట. లైఫ్ చేంజింగ్ క్యారెక్టర్ ఆయనకి, లైఫ్ చేంజర్ ఇది ఈయనకి. అండ్ ప్రియదర్శికి అయితే ఆయన గేమ్ చేంజర్. ఆయన కంటిన్యూస్గా సినిమాల్లో ఉన్నాడు, మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. లైక్ మల్లేశం అనేది ఆఫ్ బీట్ రోల్ చేశాడు. దెన్ బలగంలో మంచి క్యారెక్టర్, అటు ఆర్ట్ అండ్ కాస్త ఫన్ అదంతా మిక్స్ చేసిన క్యారెక్టర్. కామెడియన్గా అయితే ఆర్ హీరో సైడ్ కిక్గా చాలా సినిమాలు చేశాడు. జాతిరత్నాలు అవి ఇవన్నీ చేశాడు. మంచి సత్తా ఉన్న నటుడు. కానీ ఇందులో ఉన్న క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. దాన్ని 100% ఈయన యూటిలైజ్ చేసుకున్నాడు. సార్ ఈ మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఏంటి మూవీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు? ఇందులో ఉన్న స్పెషాలిటీ అంటే మేజర్గా రైటింగ్. సో ఇది ఒక సబ్జెక్ట్, అంటే ఇంతకుముందు లేని సబ్జెక్ట్. అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి, నేను చెప్పినట్టుగా ఒక కొత్తగా వచ్చిన లా ఏదైతే ఎనాక్ట్ అయిందో దాని గురించి చాలా డీటెయిల్డ్గా రాసుకున్నాడు. అండ్ ఈయన రైటింగ్, డైరెక్టర్ క్రెడిట్ అంతా కూడా, ఆయన ఎఫర్ట్ అంతా కూడా మేజర్గా రైటింగ్లో ఉందన్నమాట. క్యారెక్టర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో నేను ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఎక్కడ ఇంత చూడలేదు. జనరల్గా హీరో క్యారెక్టర్ని బాగా డీటెయిల్ చేస్తారు, విలన్ కూడా డీటెయిల్ చేస్తారు. సో వేరియస్ ఎమోషన్స్, వేరియస్ షేడ్స్. కానీ ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ని కూడా బాగా చాలా డెప్త్ తోటి రాసుకున్నాడు అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ క్యారెక్టర్ ఉంటుంది, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ మోహన్ రావు. ఆయన దగ్గర ఆయన జూనియర్గా పనిచేస్తుంటాడు ప్రియదర్శి. ఆయన క్యారెక్టర్ ఏ డెప్త్ తోటి అయితే రాశాడు, ఆయనలో ఎన్ని షేడ్స్ అయితే ఉన్నాయో. సో మీకు సడన్గా అంటే చివరాఖరికి వచ్చేసరికి ఆ సర్ప్రైజ్ ఎలా వస్తుందంటే మీరు అప్పుడు కనెక్ట్ చేసుకుంటారనమాట. ఓహో ఆయన ఎందుకు ఇలా అన్నాడు. అదొకటి. తర్వాత క్యారెక్టర్స్ మధ్యలో రిలేషన్షిప్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్యలో అయితే ఎలాగో ఉంటుంది అది ఆ రిలేషన్షిప్, అది ఇదంతా కూడా న్యాచురల్గానే చాలా తెర మీద చాలా చూపించారు. ఒక సీనియర్ అడ్వకేట్, ఒక జూనియర్ అడ్వకేట్ మధ్యలో కూడా సాయి కుమార్ అండ్ ప్రియదర్శి మధ్య కూడా ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో, అది ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో, హైస్ అండ్ లోస్కి ఎట్లా వెళ్తుందో చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ న్యాచురల్ సెట్టింగ్స్. సో సాయి కుమార్ ఒక సీనియర్ అడ్వకేట్ ఆఫీస్ ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్. అట్లాగే కోర్టుని కూడా బాగా చూపించారు. సార్ అసలు ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? స్టోరీ నేను ఇంతకుముందు చెప్పినట్టే దాన్ని పోక్సో చుట్టే తిరుగుతుందన్నమాట. స్టార్ట్స్ విత్ 2 teenagers, చందు అండ్ జాబిలి. హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి చాలా బ్రహ్మాండంగా చేశారు. హర్ష్ రోషన్ మన సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ అబ్బాయి. సో ఈ లవ్ని కూడా అంటే స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకున్నారంటే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారనమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా క్విక్గా, అంటే టైంలో, అంటే వీళ్ళ లవ్ స్పాన్ ఒక 2 months అట్లా ఉంటే ఎంత క్విక్గా చూపించారంటే మీరు తెర మీద చూడాల్సిందే. స్క్రీన్ ప్లే ఎంత టాట్గా ఉందో మనకు కనబడుతుంది. సో వీళ్ళు ప్రేమలో ఉంటారు, టీనేజర్స్ ఉంటారు. సో జాబిలికి హీరోయిన్ ఎవరైతే ఉంటుందో ఆమెకు ఫాదర్ ఉండదు, ఆమె ఒక జాయింట్ ఫ్యామిలీ టైప్ సెటప్లో ఉంటుంది. వాళ్ళకి మేనమామ మంగపతి, అదే శివాజీ ఉంటాడు. సో ఈ శివాజీ అనేతను ఒక పెద్ద పురుషాహంకారి. తర్వాత ఫ్యామిలీ ప్రెస్టేజ్ అని తిరుగుతూ ఉంటాడు. తను ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనే దాంట్లో ఎప్పుడు బతుకుతూ ఉంటాడు అనమాట. ఒక ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు, భ్రమలో బతుకుతుంటాడు. బాగా డబ్బున్నాడు. ఇలాంటి వాళ్ళు జనరల్గా రూరల్ ఏరియాస్లో ఉంటారు. అందుకని ఈ రైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఏ విధంగా అయితే ఆయన కట్టు బొట్టు ఆహార్యం ఇవన్నీ కూడా చాలా బాగా, వాచకం ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారనమాట. సో ఆయన బాగా డబ్బున్నాడు, కాస్త పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నవాడు. తన ఫాల్స్ ప్రెస్టేజ్కి ఒక మనిషి ఎంత దూరం అన్నా వెళ్ళగలుగుతాడు, వేరే వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేంతవరకు కూడా వెళ్తాడు. దానికి తోడు సిస్టమ్ ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ కానీ దెన్ కోర్ట్స్ కానీ ఇలాంటి వాళ్లకు డబ్బుకు అమ్ముడుపోతే ఏమవుతుందంటే ఎట్లాంటి జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి అనేది ఈ పిక్చర్లో చాలా బాగా చూపించారనమాట. సో వీళ్ళిద్దరి ప్రేమ ఎట్లా ఒక మనిషి స్వార్థం కానీ అహంకారం కానీ దానికి ఎట్లా బలి అవుతుంది, దాన్ని ఒక జూనియర్ లాయర్ ఎవరైతే చాలా బాగా పోర్ట్రే చేశాడు ఇక్కడ. అంటే ఇన్సెక్యూర్ లాయర్, అంటే అప్పటిదాకా కేసు తీసుకోలేనివాడు, ఎన్నో భయాలు ఉన్నవాడు, కానీ స్టిల్ ఒక ఛాలెంజింగ్ ఇది తీసుకొని
ఆ ప్రయత్నంలో మధ్య మధ్యలో విరమించుకుందాం, నేను ఇది వదిలేద్దామనే దాంట్లోంచి ఆ సిచ్యువేషన్కి వచ్చి మళ్ళీ పైకి వచ్చి అంటే బ్రహ్మాండమైన షేడ్స్ అన్నమాట. సో ఆ రోల్ ఒక లాయర్ ఏ విధంగా అయితే వీళ్ళకి ఈ పిల్లోడు చందు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడనేది పిక్చర్ అన్నమాట. సో ఇది దిస్ ఇస్ సపోర్టెడ్ బై సమ్ నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విజయ్ అని ఆయన ఇచ్చారు. అండ్ పాట ఒకటి చాలా హిట్ అయింది, అది ప్రేమలో అనే సాంగ్, అది మాంటేజ్ సాంగ్లో వస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో టెక్నికల్గా కూడా ఇట్స్ డీసెంట్ గివెన్ ఇట్స్ బడ్జెట్. సో ఇట్స్ సక్సెస్ ఫర్ ద ఎంటైర్ యాక్టర్స్, డైరెక్టర్ అండ్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈరోజు కూడా కొంతమంది ఇలాంటి పిక్చర్స్ని తీద్దాము అని వాటికి సపోర్ట్ ఇవ్వడం ఏదైతే ఉందో, దెన్ ఐ థింక్ ఇండస్ట్రీలో మనకు వెరైటీ ఆఫ్ మూవీస్ వస్తాయి. మాస్ మసాలా అనే కాకుండా ఇలాంటి పిక్చర్స్ కూడా ఎక్కడైతే మనల్ని తట్టే సినిమాలు, సో సందేశం ఇచ్చేది ఎడ్యుకేటివ్ మూవీస్ కూడా వస్తాయని ఆశిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. ప్లెజర్.